అజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పారుపల్లి అజయ్ కుమార్ ప్రయాణం సమాజం పట్ల అపారమైన నిబద్ధతతో నిర్మితమైన జ్ఞాన మందిరం. ఖమ్మం వాసి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు పారుపల్లి అజయ్ కుమార్ గారు 2019లో ఈ ఆలోచనను ఆరంభించారు. కుటుంబ సహకారంతో పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూతోటను స్థాపించారు. 2 ఉన్నాయి. ఈ పుస్తక పూతోట అనేక నిరుద్యోగ యువతకు విజయం దిశగా మార్గదర్శిగా మారింది. మెడికల్, రైల్వే, పోలీస్, టీచింగ్, బ్యాంకింగ్ రంగాల్లో వారు విజయాలు సాధించారు. ఇలాంటి గొప్ప సామాజిక సేవా కార్యక్రమాన్ని ఈ వేదికపైకి పరిచయం చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. ఇప్పుడు మనం గట్టిగా చప్పట్లతో జ్ఞానయజ్ఞం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా మన సుధీర్ గారిని. సంగ్రంథనేన నిమిషేణ దుష్టనా యత్కారేణ దుష్యవనేన ధృష్ణనా తదింద్రేణ జయదరత్సహద్భంజిధానర ఇషహస్తేన వృష్ణా స ఇషహస్తై సనిషంగిభిర్వశేషగ్ధస్రష్ట సయుధ ఇంద్రాగణేన సగుంసత్సజిత్సమపాబాహుజర్ధ్యోర్ధన్వా ప్రదేహితాభిరస్తా. ఎక్సలెన్స్ అవార్డులు తీసుకున్నటువంటి మహిళలు మరియు అదేవిధంగా మన పురుషులు ఎవరైతే ఉన్నారో పురుష పొంగవులు, వీరు వేదిక మీదకి వచ్చి వారి అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కస్తూరి విజయం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇందాక అవార్డులు తీసుకున్నారో దయచేసి వారు ఉన్నట్టయితే ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నేను 18 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా, 16 సంవత్సరాలు కళాశాల అధ్యాపకుడిగా ఎక్కువగా పల్లెటూరులో పనిచేశాను. అప్పటి పరిస్థితుల్లో మా విద్యార్థులందరూ చదువు ఎన్నో డిగ్రీలు సంపాదించి కూడా ఉద్యోగాలు సంపాదించలేక సతమతమై అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఒక గైడెన్స్ అనేది వాళ్ళకి లేకుండా చాలా బాధపడటం అనేది నేను ఆ పల్లెటూరులో గమనించడం జరిగింది. దాన్ని బాగా కూలంకుషంగా పరిశీలించాక మనం రిటైర్ కాకముందు విద్యార్థులతో గడిపాము. రిటైర్ అయ్యాక కూడా అదే విద్యార్థులతో గడిపితే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందని మా మేడం చావ దుర్గాభవాని గారితో చర్చించడం జరిగింది. తను కూడా ఉపాధ్యాయురాలే. భార్య సహకారం లేనిది ఎవరు ఏమీ చేయలేదు. ఒక ఇల్లు ఖరీదు చేసి కింద 2019లో గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే గ్రంథాలయం స్థాపించినప్పుడు చాలామంది నిరుత్సాహపరిచారు, ఎవరు వస్తారు, ఎవరు చదువుతారని. కానీ ఈరోజు దాదాపు రోజుకి 50 నుండి 60 మంది పాఠకులు మా గ్రంథాలయానికి వస్తున్నారు. అయితే పుస్తకాలు చదవటం అనేది ఉద్యోగాలు ఏదైతే టీచర్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ, లేకపోతే రైల్వేస్లో కానీ, సివిల్స్ కానీ, గ్రూప్స్ కానీ అలాంటి కాంపిటేటివ్ పుస్తకాలు మాత్రమే వాళ్ళు ముట్టుకుంటున్నారు. లైబ్రరీలో రకరకాల పుస్తకాలు ఉన్నాయి, వాటి జోలికి పోవట్లా. సరే, ఇక ఎవరికైతేనే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి దాన్ని కంటిన్యూ చేశాను. గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణలో జాబ్స్ అనేది ఏర్పడలేదు. ఈ సంవత్సరమే జాబ్స్ నోటిఫికేషన్ రావటం, పరీక్షలు నిర్వహించడం అనేది జరిగింది. దాదాపు మా పుస్తక పూతోటలో రోజు వచ్చి చదువుకున్న వారంతా దాదాపు 50 మంది దాకా ఉద్యోగాలు సంపాదించారు. అది నాకు చాలా గర్వకారణంగా అనిపించింది. నేను లైబ్రరీ పెట్టడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు బాగా చదవటం అలవాటు. చిన్నప్పుడు మా నాన్నగారు కూడా అడుస్తున్నా కానీ స్టార్ట్గా క్లాస్ పుస్తకాల్లో కథల పుస్తకాలు పెట్టుకొని చదివే అలవాటు నాకు చాలా ఇది ఉంది. అదే కంటిన్యూ అవుతూ ఇప్పుడు రిటైర్ అయ్యాక కొంత మేరకు మనం కూడా
సాహిత్య సేవ చేయాలి అని దృక్పథంతో కొన్ని కథలు, 2-3 నవల్స్, కవితలు రాయటం అనేది ఈ 2-3 సంవత్సరాల నుంచే మొదలుపెట్టాను. దీని తర్వాత ఈ లైబ్రరీ గురించి ఇక నేను దాదాపు నా ఫేస్బుక్ అకౌంట్లో దాదాపు ఎప్పటికప్పుడు అప్డేటు వివరాలు ఇస్తూనే ఉన్నాను. మీరు పారుపల్లి అజయ్ కుమార్ అనే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ వివరాలన్నీ మీకు కనపడుతూనే ఉంటాయి. ఈ ఆనంద బ్రహ్మ 2.0కి ఒక కథ రాయమని నేను నెట్లో చూసి ఒక కథ రాసి పంపితే సుధీర్ రెడ్డి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫోన్ చేసి, ఏం సార్ మీరు ఏం చేస్తుంటారంటే అప్పుడు చెప్పడం, లైబ్రరీ గురించి చెప్పడం జరిగింది. ఇంత మంచి పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మేము ఈ వేదిక మీద సత్కారం చేస్తాం అని రమ్మని పిలిచారు. నాకు 20 రోజుల క్రితమే కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయింది. సార్ రాలేనేమో అని సందేహిస్తుంటే కూడా మళ్ళీ 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. అందుకని చెప్పి నేను ఇక ఈ కళ్ళజోడు ఇట్నే మీరు సోపు కోసం పెట్టింది కాదు ఇది. అయితే డాక్టర్స్ నల్ల కళ్ళజోడు ఇచ్చారు, మరి నల్ల కళ్ళజోడు అయితే బాగోదేమని చెప్పి ఇది పెట్టుకొని వచ్చాను. ఈ సత్కారం పొందటానికి నాకు అర్హత ఉందో లేదో కానీ వారు మాత్రం నన్ను చాలా ఎక్కువగా అభిమానించి ఈ విధంగా నన్ను ఇది చేసినందుకు కస్తూరి సుధీర్ రెడ్డి గారికి, పద్మద గారికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ద్వితీయోః తాన్వాః ప్రత్యేవతేన ఇదమాన భ్రాతృ యాంజయత్యథ అనభిజతమేవాభిజయతే దసత్యం భవతి సాక్షరా విరాడన్న విరాట్ విరాజ్యేవాన్నాద్యే ప్రతిష్టత్య సదివ అంతరిక్షమంతరిక్షమివాగ్నేధ్ర మాగ్నేధ్రేస్నాకన్యదధాతి. प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. सदञ्जीव सर्वदा वर्धमानस्य निगमो भवति सदमिति सदन्ति अम्बरक्षपं दस्वप्नन्तरतितं तद्विषभ्यपारात्मरसरस्थिते